లేటెస్ట్‌గా కొన్ని బిగ్ యూనివర్సెస్ గురించి మిగిలిపోయిన అప్డేట్స్ అయితే మాత్రం ఈ విధంగా సెపరేట్ వీడియోస్ చేసి చెప్తున్నాను కదా. అందులో ముఖ్యంగా అప్‌కమింగ్ ఎంసీయూ యూనివర్స్‌లో మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. దాని గురించి మీలో చాలా మంది ఆల్రెడీ ఆన్‌లైన్‌లో వినే ఉంటారు. బెనెడిక్ట్ కంబర్బ్యాచ్ గారు అప్‌కమింగ్ రాబోతున్న అవెంజర్స్ డూమ్స్‌డేలోని డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ ఉండట్లేదని చెప్పి పొరపాటున రివీల్ చేసేశారు. ఆ తర్వాత అనవసరంగా రివీల్ చేసేసారని చెప్పి కూడా ఫీల్ అయ్యారనమాట. ఇదేంటి అప్‌కమింగ్ అవెంజర్స్ డూమ్స్‌డేలోని చాలా క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ బిగ్ క్రాస్ ఓవర్‌లోని ఫైనల్ మూమెంట్లోని సీక్రెట్ వార్స్లోని ఒక 40-50 క్యారెక్టర్స్ కూడా ఉండొచ్చు అని చెప్పి మనం విన్నాం. సో ఇప్పుడేంటి ఈ డాక్టర్ స్ట్రేంజ్ లాంటి మెయిన్ క్యారెక్టర్ లేకుండా ఈ క్రాస్ ఓవర్ అవెంజర్స్ ఫిల్మ్ ఎలా కంటిన్యూ అవుతుంది అనే డౌట్స్ ప్రతి ఒక్కరికి స్టార్ట్ అయ్యాయి. దాని గురించి క్లారిటీ కూడా వచ్చింది. ప్రెజెంట్ ఉన్న సాగా ఎండ్ అవ్వడానికి ఎక్కువ టైం లేదు అండ్ 2 క్రాస్ ఓవర్ సూపర్ హీరో ఫిల్మ్స్ రాబోతున్నాయి. సో దానికి సంబంధించి అప్కమింగ్ ఎంసీయూ స్కెడ్యూల్ అంతా కూడా తారుమారు అవుతుంది. అందులో బ్లేడ్ ఫిల్మ్ లేకపోవడం కానీ, ప్లాన్ చేసిన షాంగ్-చి 2 లేకపోవడం కానీ, అండ్ స్పైడర్-మ్యాన్ 4 యొక్క వర్క్ గురించి కూడా క్లారిటీ లేకపోవడం తోటి చాలా డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. దాని గురించి లేటెస్ట్ క్లారిటీ వచ్చింది. క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అవెంజర్స్ డూమ్స్డేలోని అవెంజర్స్ క్రాస్ ఓవర్ అయితే అవుతుంది, కానీ ఎక్కువ శాతం ఆ ఫిల్మ్ అనేది డాక్టర్ డూమ్ ని ఫోకస్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ తీసుకున్నట్టయితే డిఫరెంట్ సిచ్యువేషన్స్లోనే మొత్తం సినిమా అంతా కంటిన్యూ అవుతుంది. మొత్తం అందరూ కలిసి ఒకే చోటున ఉండరు, వాళ్ళందరూ కలిసేది ఒకే చోటలో క్రియేట్ అయ్యేది ఎండ్ గేమ్లోని. అండ్ అప్కమింగ్గా ఈ మల్టీవర్స్ సాగాలో రాబోయే ఆ 2 క్రాస్ ఓవర్ ఫిల్మ్స్లోని ఒక 30-40 సూపర్ హీరో క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బిగ్ క్రాస్ ఓవర్ ఈవెంట్ అనే న్యూస్ అయితే వచ్చింది. కానీ కెవిన్ ఫెయిజ్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే అవి చాలా మేజర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మాత్రమే తప్పించి ఈ రీసెంట్ సాగాలోని కనిపిస్తున్న ప్రతి ఫిలింలోని కనిపించే ప్రతి సూపర్ హీరో అందరూ కూడా ఆ అవెంజర్స్ క్రాస్ ఓవర్లోని ఎపీర్ అవర్ అని చెప్పి క్లియర్గా కన్ఫర్మ్ చేసేశారు. ప్లానింగ్లో ఉన్న యంగ్ అవెంజర్స్ గురించి క్లారిటీ లేదు, కానీ పక్కాగా వాళ్ళైతే ఉండొచ్చు. అండ్ ఆల్రెడీ సీనియర్ అవెంజర్స్ అయితే మాత్రం పక్కాగా ఉండొచ్చు. అందులోని డాక్టర్ స్ట్రేంజ్ చాలా మెయిన్ క్యారెక్టర్, అది ఇన్ఫినిటీ సాగా అయినా మల్టీవర్స్ సాగా అయినా. సో అలాంటి ఇంపార్టెంట్ మేజర్ క్యారెక్టర్ డూమ్స్డేలో లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ క్యారెక్టర్ పక్కాగా రిటర్న్ అయితే అవుతుంది, కానీ డూమ్స్డేలోని ఆయన క్యారెక్టర్కి అంత స్ట్రాంగ్ స్కోప్ లేదని అర్థం. ఈయన చెప్పిన దాని ప్రకారం డాక్టర్ స్ట్రేంజ్ తిరిగి రావడానికి కాదు, ఆ ఫిల్మ్లో స్కోప్ తక్కువ ఉందని అర్థం. ఎగ్జాక్ట్గా ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ మూమెంట్స్ లాగా డిఫరెంట్ ప్లేసెస్లోనే సూపర్ హీరోస్ పోరాడే లాంటి మూమెంట్స్ ఉంటాయి. అండ్ డూమ్స్డే అనేది ఎక్కువ శాతం డాక్టర్ డూమ్ యొక్క ఆరిజిన్తో పాటు ఈ అవెంజర్స్ క్రాస్ ఓవర్ అయ్యే లాంటి మొదటి మూమెంట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇన్ఫినిటీ వార్ లాంటి ఎండింగ్ తోటి ఒక క్లిఫ్ హ్యాంగర్ తోటి ఎండ్ అవుతుంది. బ్యాటిల్ వరల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ బ్యాటిల్ వరల్డ్లోని మొత్తం మల్టీవర్సల్ క్యారెక్టర్స్ డిఫరెంట్ మల్టీవర్సెస్ నుండి రావడం కానీ, ఆ బిగ్ సీక్రెట్ వార్స్లోని ముఖ్యంగా అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ కానీ ప్లాట్ యొక్క ఐడియా కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందో మీకు ఇదివరకే చాలాసార్లు చెప్పా. సో ఆ సీక్రెట్ వార్స్ యొక్క మెయిన్ ఫైనల్ ఈవెంట్లో అయితే పక్కాగా డాక్టర్ స్ట్రేంజ్ తిరిగి వస్తారనమాట. డూమ్స్డేలో కనిపించే కొన్ని క్యారెక్టర్స్ ఎక్కువ శాతం ఓడిపోవచ్చు, ఆ తర్వాత కంటిన్యూ అవుతుంది ఎండ్ గేమ్ లాగా. కాకపోతే ఒకే యాక్టర్ డిఫరెంట్ మల్టీవర్సల్ వేరియంట్ సూపర్ హీరోస్ లాగా కనిపించే అవకాశం ఉంటుంది. సీక్రెట్ వార్స్ ఫిల్మ్లోని చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి మల్టీవర్సెస్ నుండి. దాంతోపాటు అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ బ్యాటిల్ పోతే ఈ టైంలోనే అసలు డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ ఎక్కడికి వెళ్తుంది, ఎందుకని డూమ్స్డేలో పెట్టట్లేదు అనే దానికి కూడా న్యూస్ అయితే ఇదివరకే వచ్చింది. అకార్డింగ్ టు ద మెయిన్ ఎంసీయూ రిపోర్టర్స్ డాక్టర్ స్ట్రేంజ్ 3 అనేది డెవలప్మెంట్లో ఉందన్నమాట. ఇనిషియల్గా ఈ షాంగ్-చి 2 అండ్ డాక్టర్ స్ట్రేంజ్ థర్డ్ పార్ట్ అనేది అవెంజర్స్ డూమ్స్డే సీక్రెట్ వార్స్ మధ్యలోనే ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే టైం లేకపోవడం వలన ఈ ప్రాజెక్ట్స్ ఇప్పుడు కనుమరుగైపోయాయి. డెన్జెల్ వాషింగ్టన్ గారు ఆల్రెడీ డాక్టర్ స్ట్రేంజ్ 3లో ఉన్నట్టు స్క్రిప్ట్ గురించి కొన్ని లీక్స్ అయితే జరిగాయి అనమాట. కాకపోతే ఆ స్క్రిప్ట్ అండ్ ఆ వర్క్ కంప్లీట్గా కనుమరుగైపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక కొంత ఛాన్స్ అయితే ఈ డాక్టర్ స్ట్రేంజ్ థర్డ్ పార్ట్ కోసం ఉంది అనే న్యూస్ రాగానే రీసెంట్గా బెనెడిక్ట్ కంబర్బ్యాచ్ గారు కూడా నేను అవెంజర్స్ డూమ్స్డేలోనే లేను అని చెప్పడంతో ఆ మొన్నొచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ 3 యొక్క న్యూస్ ఇప్పుడు కన్విన్సింగ్గా ఉందని చాలా మంది అనుకుంటున్నారు అనమాట. అండ్ ఇనిషియల్గా డెనిల్ వాషింగ్టన్ గారి ఫిల్మ్లో ఉంటారని అనుకున్నప్పటికీ ఆయన బ్లాక్ ప్యాంథర్ ఫిల్మ్లో కనిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం ఈ థర్డ్ పార్ట్ కోసం స్క్రిప్ట్ ఏమీ కూడా రెడీ కాలేదు. అండ్ ఇప్పుడు ప్లాన్స్ ప్రకారం ఈ స్క్రిప్ట్ ఎక్కువ శాతం ప్రెజెంట్ ఈ సాగాలోని చాలా మల్టీవర్స్ డౌట్స్ అయితే మిగిలిపోయాయి అనమాట. లైక్ ద మార్వెల్స్ యొక్క పోస్ట్ క్రెడిట్స్ చూడండి, షాంగ్-చి యొక్క క్రెడిట్స్ చూడండి, దాంతోపాటు డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ యొక్క క్రెడిట్స్ చూడండి, అండ్ క్వాంటమ్ మేనియా క్రెడిట్స్కి అసలు సంబంధమే లేదు మల్టీవర్స్ సాగాలో ఏం జరుగుతుందో. సో ఈ ప్రతి ఒక్క డౌట్కి క్లారిటీ అయితే మాత్రం ఈ మల్టీవర్సల్ ఈవెంట్స్లో దానింటికి కూడా ఒకటే రీజనా లేదంటే ఇవి డిఫరెంట్ రీజన్స్ అనే క్లారిటీ ఈ థర్డ్ పార్ట్తో ఇద్దామనే ప్లాన్ అయితే ఉందన్నమాట. కానీ ప్రస్తుతానికి టైం ఏమైనా తేడా అయితే లేట్ అయిపోతుంది. ఒకవేళ వీళ్ళకి టైం కానీ పర్ఫెక్ట్గా దొరికిందనుకోండి, ఈ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మిడిల్లోనే ఈ ఫిలిం రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు స్పైడర్-మ్యాన్ 4th పార్ట్లోనే. అండ్ కంప్లీట్గా ఈ మల్టీవర్స్ ఈవెంట్స్ గురించి క్లారిటీ ఇస్తూ సీక్రెట్ వార్స్కి స్టోరీ సెట్ చేస్తుంది. లేదంటే కష్టమవుతుంది, కానీ స్పైడర్-మ్యాన్ 4th పార్ట్ అయితే మాత్రం ఈ అవెంజర్స్ డూమ్స్డే సీక్రెట్ వార్స్ మధ్యలో ప్లాన్ చేయడంలోనే ప్రస్తుతానికి ఇంకా స్ట్రాంగ్ పాసిబిలిటీస్ అయితే ఉండడం మాత్రమే కాదు, షూటింగ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందనమాట. ఏ టైంలో షూటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి
అండ్ స్క్రిప్ట్ గురించి ఇప్పటిదాకా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు మూవీ టీమ్. అండ్ ఓల్డ్ స్క్రిప్ట్ని ఆల్రెడీ స్క్రాప్ చేసేసి కొత్త స్క్రిప్ట్స్ని కూడా రాస్తున్నారు. అయినప్పటికీ ఇనిషియల్ స్కెడ్యూల్కి అయితే ముందు షూటింగ్ని మొదలు పెట్టకపోతే సోనీ రిస్క్లో ఉంటుంది. అండ్ అనుకున్న టైంకి సినిమా రిలీజ్ కాదు కాబట్టి ఆ స్కెడ్యూల్ని అయితే ప్లాన్ చేసుకున్నారు. ఈ స్కెడ్యూల్తో పాటు టామ్ హాలండ్ గారు ఒక షాకింగ్ న్యూస్ని ఇంతకు ముందు రివీల్ చేశారు. మళ్ళీ ఇంకొకసారి దాని గురించి కూడా క్లారిటీ ఒకటి వచ్చిందనమాట. క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు. అది ఇనీషియల్గా ఒక గ్రౌండెడ్గా రియలిస్టిక్గా ఫిల్మ్ని ప్లాన్ చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత మల్టీవర్సల్ క్రాస్ ఓవర్ కాబట్టి డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత టీమప్ ఫిల్మ్గా ప్లాన్ చేద్దామని అనుకున్నారు. ఆ తర్వాత స్టార్టింగ్ 1 అవర్ అంతా కూడా రియలిస్టిక్గా ప్లాన్ చేసి సెకండ్ అవర్ అంతా కూడా మొత్తం మల్టీవర్సల్గా అవుట్ ఆఫ్ ది బాక్స్గా స్క్రిప్ట్ని డిజైన్ చేద్దామని అనుకున్నారు. అలా ప్లాన్ చేసిన స్క్రిప్ట్ ఇప్పుడు చేంజెస్ చేయడానికి రీజన్ ఏంటంటే అందులో మనం అనుకున్నట్టు డే డెవిల్ కానీ పనిషర్ కానీ లేదంటే కింగ్ పిన్ లాంటి క్యారెక్టర్స్ కాదనమాట. అవి ఉన్నాయో లేవో మనకు తెలీదు. కానీ స్క్రాప్ చేసిన స్క్రిప్ట్లో అయితే మాత్రం షాకర్ సూపర్ విలన్తో పాటు స్కార్పియన్ కూడా ఉన్నాడనమాట. ఈ ఇద్దరు సూపర్ విలన్స్ అయితే మాత్రం స్క్రాప్ చేసిన స్క్రిప్ట్లో ఎపీర్ అవ్వాల్సిన విలన్స్ అనమాట. ఇంతవరకు అయితే మాత్రం నోబాడీ లాంటి విలన్స్ ఎన్నో అనుకున్నారు చాలామంది, లైక్ రియలిస్టిక్ గ్యాంగ్స్టర్ లాగా. అయితే ఈ స్క్రిప్ట్ స్క్రాప్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ రియలిస్టిక్ మల్టీవర్సల్ యొక్క కాంబినేషన్ మాత్రమే కాదు, ఆ స్క్రిప్ట్ అంత పర్ఫెక్ట్గా లేదనమాట. నో వే హోమ్ తర్వాత ఈ అప్కమింగ్ ఫిల్మ్ అయితే మాత్రం గ్రాండర్గా టీమప్గా ప్లాన్ చేసిన డూమ్స్డే సీక్రెట్ వార్స్ మిడిల్లో అయితే మాత్రం స్టోరీ సెట్ చేసే విధంగా అంత పర్ఫెక్ట్ మ్యాచ్లా అనిపించక స్క్రిప్ట్ని స్క్రాప్ చేశారనమాట. ఆ తర్వాత న్యూ స్క్రిప్ట్ రైటింగ్ ఐడియాస్లోని హల్క్ క్యారెక్టర్ యొక్క క్రాస్ ఓవర్ గురించి కూడా రూమర్స్ రావడం మనకి తెలిసిందే. దాని గురించి ఆల్రెడీ మన ఛానల్లో డిస్కస్ కూడా చేసాం. ఆ తర్వాత బ్లాక్ క్యాట్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ ఇంట్రెస్ట్గా లైక్ లవ్ ఇంట్రెస్ట్గా ముందు పీటర్ పార్కర్కి ఉండి ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ విలన్ టైప్ గ్యాంగ్స్టర్ టైప్లోని ఒక ట్విస్ట్ లాగా ముఖ్యంగా ఫస్ట్ అవర్లోని ఈ క్యారెక్టర్ కూడా ఉండొచ్చనే రూమర్స్ కూడా వచ్చాయన్నమాట న్యూ స్క్రిప్ట్ ఐడియాస్లోని. సో ప్రస్తుతానికి ఎంసీయూ మెయిన్ రిపోర్టర్ అయితే మాత్రం ఈ అప్కమింగ్గా రాస్తున్న స్క్రిప్ట్లోని ఈ ఐడియా లైక్ బ్లాక్ క్యాట్ క్యారెక్టర్ కూడా ఉండబోతుందని చెప్పి తెలిపారనమాట. అండ్ అప్కమింగ్గా కాస్టింగ్ కూడా అనౌన్స్ చేస్తారని అన్నారు. కాస్టింగ్ రూమర్స్ ప్రకారం సిడ్నీ స్వీనీ ఈ బ్లాక్ క్యాట్ క్యారెక్టర్లో కనిపించచ్చని చెప్పి ఎక్కువ రూమర్స్ అనమాట. దాంతోపాటు షూటింగ్ అయితే మాత్రం జూన్ మంత్లోని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారనమాట. అప్పటికల్లా స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోవచ్చు. అండ్ డూమ్స్డే స్క్రిప్ట్ అంతా కూడా కంప్లీట్ అయ్యి ఏప్రిల్లోని షూటింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత జూన్ మంత్లోనే ఈ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ యొక్క షూటింగ్ కూడా మొదలుపెట్టి అక్టోబర్ కల్లా ఎండ్ చేసేద్దామనే ప్లానింగ్స్ చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి జూలైలోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్రస్తుతానికి ప్లాన్ చేస్తున్నారు. షాంగ్‌చి డైరెక్టర్ అయిన డెస్టిన్ డానియల్ గారే ఈ సినిమాని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ జూలై 24th రిలీజ్ చేయడానికి ప్రస్తుతానికి ప్లానింగ్స్ చేస్తున్నారు. షూటింగ్ అంతా కంప్లీట్గా అనుకునే టైంకి వర్క్ అయితే షూటింగ్ అయితే మాత్రం యునైటెడ్ కింగ్డమ్లోని జూన్ మంత్ నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మరి చూద్దాం. పోతే ఇది ఇలా ఉండగా టామ్ హాలండ్ గారు అయితే మాత్రం ఇంతకు ముందు ఆయన వివిధ రకాలుగా ఎంసీయూ మాత్రమే కాకుండా అదర్ క్యారెక్టర్స్ తోటి అదర్ ఫిలిమ్స్ తోటి కూడా యాక్టింగ్ పరంగా హాలీవుడ్లో ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ అన్ని ఫిలిమ్స్ కూడా వరుసగా ఫ్లాప్స్ అవడం కానీ ఆయన యాక్టింగ్ మీద ట్రోల్స్ పడడం కానీ చాలా క్రిటిసిజం కానీ హేట్రెడ్ని కానీ ఆయన ఫేస్ చేశారనమాట. అంటే ఓన్లీ ఈ ఎంసీయూ ఫ్రాంచైజ్ హీరోగా మాత్రమే కాకుండా హాలీవుడ్ హీరోగా ప్రూవ్ చేసుకుందామని వివిధ రకాలుగా ప్రయత్నించినా ఫెయిల్ అయ్యాయి. సో దానివల్ల డిప్రెషన్కి లోనయ్యాను. కాబట్టి నేను యాక్టింగ్ మరి కొంత టైం వరకు అయితే మాత్రం నేను ఇది రికవర్ అయ్యే వరకు రిటైర్మెంట్ తీసుకుంటా అని చెప్పి కంప్లీట్ డిప్రెషన్లో ఉన్నట్టయితే మాత్రం ఆయన తెలిపారు. ఆ తర్వాత మళ్ళీ ఫాస్ట్గా రికవర్ అయినట్టు కూడా చెప్పారు. కానీ మళ్ళీ రీసెంట్ టైమ్స్లో ఆయన చెప్తుంది ఏంటంటే అప్కమింగ్గా నాకు కిడ్స్ పుడితే నేను మేబీ యాక్టింగ్కి రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. నాకు ఫ్యామిలీతోటి వైఫ్ తోటి ఎక్కువగా టైం స్పెండ్ చేయడం ఎక్కువ ఇష్టం. సో నేను ఆ టైంలో వాళ్ళతో స్పెండ్ చేయకపోతే పక్కాగా రిగ్రెట్ ఫీల్ అవుతానని చెప్పారు. రీసెంట్గా జెండయా తోటి ఆయనకి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. సో మరి ఆ తర్వాత ఈ లోపు ఎన్ని ఫిలిమ్స్ అయితే అన్ని ఫిలిమ్స్ పాసిబిలిటీ ప్రకారం అయితే మాత్రం వరుసగా చేయడానికి ఆయన రెడీగా ఉన్నట్టు తెలిపారు. మరి జెండయాకి కూడా యాక్టింగ్ పరంగా మంచి అప్రిషియేషన్ అయితే ఉంది. ఆమె స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది. యాక్టింగ్ పరంగా కూడా అప్రిషియేషన్ అయితే మాత్రం జెండయాకి హాలీవుడ్ ఇండస్ట్రీలో ఉంది. ఓన్లీ ఫ్రాంచైజ్ పరంగా కాదు. మరి ఆమె రిటైర్మెంట్ తెలుపుతాననే విషయం అయితే ఎప్పుడు చెప్పలేదు. కానీ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్లో అయితే ఆమె డ్యూరేషన్ బాగా తక్కువ ఉంటుందంట. ఆమె అదర్ ప్రాజెక్ట్స్ తోటి ఆల్రెడీ డీలింగ్లో ఉండడం వల్ల ఈ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్లో ఆమె క్యారెక్టర్ ఎక్కువ డ్యూరేషన్ ఉండదు, తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. సో ఈ టైంలోని బ్లాక్ క్యాట్తో అయితే మాత్రం స్పైడర్ మ్యాన్కి న్యూ ఇంట్రెస్ట్గా అయితే మాత్రం స్టోరీ ఉంటుందని చెప్పారనమాట. ఇంతకుముందు ఆ స్పైడర్ మ్యాన్ స్పెల్ కూడా అందరూ మర్చిపోతారు కదా పీటర్ పార్కర్ ఎవరనేది. ఆ స్పెల్ కూడా బ్రేక్ అవుతుంది అనే రూమర్స్ వచ్చాయి ఆ స్క్రిప్ట్ ఇంతకుముందు స్క్రాప్ అయిపోయిన ఐడియాస్లోని. సో అందువలన జెండయా తోటి మళ్ళీ రీయూనైటెడ్ అవుతారు అనుకున్నారు. కానీ మేబీ ఈ న్యూ స్క్రిప్ట్ ప్రకారం అయితే ఆ స్పెల్ బ్రేక్ అవుతుంది అనుకుంటా. సో జెండయాకి ఎంజేకి స్టిల్ పీటర్ పార్కర్ ఎవరో తెలియదు. సో అందువల్లనే ఈ బ్లాక్ క్యాట్ని పెడుతున్నారేమో. తర్వాత ఈ ఫిలిం గురించి మరికొన్ని డీటెయిల్స్ వస్తే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే నల్ క్యారెక్టర్ కంటిన్యూషన్ ఉంటుందా లేదా వెనమ్ వెర్స్ నుండి, టోబీ మ్యాగ్వైర్ గురించి, డాక్టర్ డూమ్ ఒకవేళ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్లో ఎపిర్ అయ్యే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి, అండ్ డాక్టర్ స్ట్రేంజ్ 3rd పార్ట్ యొక్క స్క్రిప్ట్ ఐడియా అది కానీ ఇంకా స్క్రిప్ట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఆ స్క్రిప్ట్ ద్వారా కంప్లీట్గా మల్టీవర్స్ డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ ఇవ్వాలి ఈ సాగా అంతా కూడా. సో దాని గురించి ఏమైనా అప్డేట్స్ వచ్చినా చెప్తాను. లేదు ఒకవేళ అది డిలే అవ్వచ్చు.
ఈ డూమ్స్డే ఈ సాగాలో ఉండకపోవచ్చు, ఉంటుందా లేదనే క్లారిటీ కూడా ఇస్తాను. మేబీ ఆ ప్రాజెక్ట్ ఒకవేళ నిజంగా ఆల్రెడీ డెవలప్మెంట్లో ఉంటే, ఇంతకు ముందు మన అప్డేట్ వచ్చింది కదా సీక్రెట్ వార్స్లో అయితే మాత్రం స్టోరీ పాయింట్స్ చేంజ్ చేయబోతున్నారని చెప్పి. ఇనీషియల్గా స్టోరీ పాయింట్ రూసో బ్రోస్కి బాగా నచ్చింది, కానీ ఇప్పుడు ఆ పాయింట్ చేంజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు సీక్రెట్ వార్స్ క్లైమాక్స్లోని. మరి అదేంటో కూడా తర్వాత మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఎనీవే, మొత్తానికి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.